ఈరోజు ఒక అద్భుతమైన వర్తమానం, అద్భుతమైనటువంటి సబ్జెక్ట్తో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఒక అనాథ యువతి యూద వంశ రక్షకురాలైందండి. ఒక అనాథ యువతి యూద వంశానికి రక్షకురాలుగా మారిపోయింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం. ఒక అనాథ, ఒక ఆర్ఫన్ అయినటువంటి సహోదరి జీవితంలో నా దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. హల్లెలూయా. ఈరోజు ఆ స్థానములో నువ్వు ఉన్నావు. నువ్వు మౌనముగా ఉంటే కార్యం జరగదు. నువ్వు నీ ద్వారా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నావు. ఆనాడు యూదులను కాపాడడానికి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఒకవేళ గనక నువ్వు నిలబడకపోయినా దేవుడు వేరొకరిని లేపుతాడు. నీ నుంచి సహాయము రాకపోయినా వేరే ఒకరి దగ్గర నుంచి సహాయం అందిస్తాడు. కానీ యూదులకు సహాయం అందడం ఖాయం. కొట్టు గట్టిగా చపడలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిడ్డని దేవుడు ఎన్నుకోవడం. ఈ లోకంలో చాలా మంది ఇలా అనుకుంటారు. ఎలా అనుకుంటారు తెలుసా? నేను అనాథను, నన్నెవ్వరూ గుర్తించరు, నా వెనకాల ఎవ్వరూ లేరు, నా జీవితం చాలా చిన్నది, నాకెవరు అండగా నిలబడేవారు లేరు. నాకు అండగా నిలబడేవారెవరు లేరు, నాకు సపోర్ట్గా నిలబడేవారెవరు లేరు, నన్ను గుర్తించేవారెవరు లేరు, నా ఎలకాల ఎవ్వరూ లేరు, నా జీవితం చాలా చిన్నది. హల్లెలూయా. కానీ దేవుడు చెబుతున్నాడు, మనుషులు నీ గతాన్ని చూస్తారు, కానీ నేను నీ భవిష్యత్తును చూస్తాను అంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ వెనకాలన్నటువంటి గతాన్ని చూస్తారు, నీ పరిస్థితిని చూస్తారు, నీ వస్త్రాన్ని చూస్తారు, నువ్వు వేసుకున్న చెప్పులను చూస్తారు, నువ్వు చదువుకున్న చదువును చూస్తారు, నీ వంశాన్ని చూస్తారు, నీకెంతమంది అన్నదమ్ములు ఉన్నారో చూస్తారు, నీకున్న బలగాన్ని చూస్తారు. కానీ నా దేవుడు నీ పరిస్థితిని చూస్తారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. నీ దగ్గర నుంచి ఏది ఆశించడా, నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. నీ తల్లి మరచినా, తండ్రి విడిచినా, ఎవరు నీ చెయ్యి విడిచినా విడవకపోయినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఒక అనాథ, ఎస్తేరు ఒక అనాథ యువతి. కానీ దేవుడు ఆమెని రాజసింహాసనం వరకు తీసుకెళ్ళాడు. ఎస్తేరు తను ఒక ఆర్ఫన్, ఒక అనాథ, కానీ దేవుడు ఒక రాజ సింహాసనాన్ని దగ్గరికి తీసుకెళ్ళాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తను ఒంటరిగా ఏడ్చిందండి, ఒంటరిగా కన్నీరు కార్చిందండి, ఒంటరిగా ఏడ్చింది, ఒంటరిగా కన్నీరు కార్చింది. కానీ ఆమె కన్నీళ్ళ తర్వాత ఒక జాతియే ఆమె వల్ల బ్రతికింది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. తను కార్చిన కన్నీళ్ళు వృధా కాలే, తను కార్చిన కన్నీళ్ళు వృధా కాలే.
ఎక్కడైంది వృధా? తను కారుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే నవ్విన వాళ్ళు ఉండవచ్చు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉండవచ్చు, రాజుకి రాణిగా అలా వెళ్ళి నిలబడ్డప్పుడు అందరూ ఎగతాళి చేసి ఉండవచ్చు. హల్లెలూయా. అందరూ తన వస్త్రాలను చూసి ఉండవచ్చు, తన పరిస్థితిని, తన స్థితిని చూసి ఉండవచ్చు. కానీ నా దేవుడు తన భవిష్యత్తును చూశాడు. ఈరోజును ఎవరైనా కావచ్చు, నా పిల్లల పరిస్థితి ఎలా అని బాధపడుతున్నావేమో. చూడండి, అనాథ స్థితి నుండి దేవుని యోచనలోకి ఏ విధంగా వెళ్ళిందో. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. తన పిన్న తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా లేనిదై ఉన్నారు. అతడు ఆమెకు తండ్రి అయినను తల్లి అయినను లేరు. ఎస్తేరుకు తల్లి లేరు, తండ్రి లేరు. ఎస్తేరు తల్లిదండ్రులు లేని అమ్మాయి, ఎవరు పట్టించుకోలేని అమ్మాయి, ఎవరికి అవసరం లేని యువతి. హల్లెలూయా. ఎవరికి అవసరం లేని యువతి. తన దేశంలో కూడా కాదు జీవితం, పరాయి దేశంలో జీవితం ఉంది. హల్లెలూయా. కానీ దేవుడు ఆమెను మరచిపోలేదు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అనాథ యువతిని అందరూ మరచిపోయారు. రక్త సంబంధికులు, బంధువులు, అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టారు. కానీ నా దేవుడు మరచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ₹1,00,00,000 మాట చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈరోజు నీకు కుటుంబం లేకపోవచ్చు, నీకు అన్నదమ్ములు లేకపోవచ్చు, నీకు సహాయం చేసేవారు ఎవరికి లేకపోవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేసే మనుషులు లేకపోవచ్చు, కానీ నీ జీవితంలో దేవుని ప్లాను ఆగదు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో. ఎస్తేరు కన్నీళ్లను చూసిన దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యోసేపు కూడా అనాథగా ఏడ్చాడండి. ఒంటరిగా అమ్మబడ్డాడు. కానీ దేవుడు ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. నీ తల్లి మరచిన నీ తండ్రి విడిచిన నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. ఆ విల్ పవర్ నీలో ఉండాలి. ఎప్పుడు ఆ విల్ పవర్ నీలో ఉంటుందంటే ప్రార్థన జీవితం నీలో ఉండాలి, మోకాళ్ళ అనుభవం నీలో ఉండాలి, దేవుని మీద ఆధారపడే శక్తి మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ తల్లిదండ్రులు విడిచిన, నీ బంధుమిత్రుడు విడిచిన, నీ రక్త సంబంధికులు విడిచిన నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక అనాథ యువతని దేవుడు లేపి రాజవంశంలో అడుగు పెట్టే కృపను దయచేశాడు. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తను ఆ స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1 ఏంటి తెలుసా?
మొర్దుకై వంటి ఆత్మీయ తండ్రులు ఉండడం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొర్దుకై లాంటి ప్రార్థనా పరులు ఆ బిడ్డకు ఉండడం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. హల్లెలూయా. మొర్దుకై ఆమెను కుమార్తెలాగా పెంచుకున్నాడు. మొర్దుకై ఆస్తిపాస్తులేమి ఇవ్వలేదు. ఎస్తేరుకు మొర్దుకై ఆస్తిపాస్తులేమి ఇవ్వలేదు. ఏమిచ్చాడయ్యా అంటే ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు, మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించాడు, కన్నీటి ప్రార్థనను నేర్పించాడు. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థనను నేర్పించాడో అప్పుడు ఎస్తేరు చరిత్ర మారిపోయింది. కొట్టు గట్టిగా చెప్పడంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం, మార్గదర్శకం, ఆత్మీయ తండ్రిని దేవుడిచ్చాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు తల్లిదండ్రులు లేకపోయినా సరైనటువంటి వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. ఆమేన్. చాలా మంది జీవితంలో నేను చూస్తున్నాను. ఈరోజు నువ్వైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా, దేవుడు నీ జీవితంలో సరైన వ్యక్తులను పంపిస్తాడు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నావంటే దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రణాళిక. కొన్ని ఆశీర్వాదాలు మనుషుల రూపంలో వస్తాయి, మనుషుల రూపంలో వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డ, ఈ పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్లో, ఈ పరిచర్యలో, దేవుడిచ్చినటువంటి పరిచర్యలో నువ్వు నమ్మకముగా గనక ఉంటే, ప్రార్థన పూర్వకంగా ఉంటే, నేను వాడుకోవడం కాదు, నా దేవుడే నిన్ను ఘనముగా వాడుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోషేకు ఇత్రో వచ్చాడు, రూతుకు నయోమి వచ్చింది, ఎలీషాకు ఏలియా వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు యెహోషువకు మోషేను దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంత ఆత్మీయ తండ్రులు నీకు దొరకడం నీ అదృష్టం. ఆమేన్. ఇంత చక్కని ప్రాంగణం, నిజంగా నేను అనాథ శరణాలయంలో నాకు ఇంత మంచి ఆశ్రమం నాకు దొరికితే, ఇంత మంచి ప్రాంగణం నాకు దొరికితే, నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మా, మదర్ బి తినకపోతే ఇంత బతిలాడి ఎవరు పెడతారు? ఇవాళ నవీన్కి బాగాలేదు, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. నిమ్స్ హాస్పిటల్లో ఉంటే వెన్నుపూస మొత్తం ఆపరేషన్ చేయాలి. ఆయనకు ఒక కారు, 2 మనుషులు, 2 పరిచారకులు, మన పరిచారకులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమేన్, ఆమేన్. అంటే ఏంటి? వాళ్ళు గనక ఇక్కడ ఉండకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడ ఉండకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఈ ప్రేయర్ ముగించుకొని ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలా? ఎక్కడికి? నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలా? పిల్లలు ఏడుస్తున్నారు, మౌనిక, నవీన్ ఇద్దరు ఏడుస్తున్నారు. డాడీ రా డాడీ అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఆత్మీయ తండ్రొద్దు అని ఎస్తేరు గనక వదిలిపోయి వెళ్ళిపోయి ఉంటే ఆ మహిమ ఎస్తేరు మీద ఉండకపోయేది. ఆ మహిమ, ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చిందంటే తగ్గింపు జీవితంలో నుంచి వచ్చింది. ఆమేన్. తన ఆత్మీయ తండ్రి చెప్పినటువంటి మాటకి లోబడింది. తన ఆత్మీయ తండ్రి చెప్పినటువంటి మాట విన్నది. తన ఆత్మీయ తండ్రి చెప్పినటువంటి మాట లోబడింది కాబట్టి ఎస్తేరును దేవుడు రాజ్య వంశంలోకి అడుగు పెట్టించాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తన బాబాయ్ మొర్దుకై ఆత్మీయ తండ్రి చెప్పినట్టు ప్రార్థన నేర్చుకుంది, తగ్గింపు జీవితం నేర్చుకుంది, మోకాళ్ళ అనుభవం నేర్చుకుంది. నేను అనుకుంటాను చాలామంది ఫేరే లవ్లీలు మేకప్లు వేసుకొని వచ్చి ఉంటారు, కానీ ఎస్తేరు మాత్రం ఏ మేకప్ వేసుకొని రాలేదో. ఒకటే, తన మోకాళ్ళ అనుభవము, ఆ ప్రార్థన శక్తి, ఆ గ్లో అంతా కూడా తన ఫేస్లో నుంచి రాజు చూశాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తను జీవితంలో ఆ రాజ్యం, ఆ యూద వంశానంతటిని కాపాడడానికి గల కారణం ఏంటంటే తన ఆత్మీయ తండ్రి దగ్గర ప్రార్థన నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? ప్రార్థన నేర్చుకుంది, కన్నీటి ప్రార్థన నేర్చుకుంది, ఉపవాస ప్రార్థన నేర్చుకుంది, తగ్గింపు జీవితాన్ని నేర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా హల్లెలూయా చూడండి, మూడవదిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఇక్కడ దేవుడు చేస్తున్న పని ఇది, మనుషులు చేస్తుంది కాదు ఇది. ఒక అనాథ యువతి రాజు హృదయాన్ని గెలుచుకుందండి. కొట్టండి గట్టిగా చప్పట్లో. రాజు హృదయాన్ని గెలుచుకుంది. హల్లెలూయా. దేవుడు లేకపోతే ఎవరు దించలేరు. ఒక అనాథ యువతి రాజు హృదయాన్ని గెలుచుకుంది. దేవుడు తలుపులు తెరుస్తే ఎవరు మూయలేరు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేపాలనుకుంటే ఎలా అయినా లేపుతాడు. నీ అంతాన్ని దేవుడు చూడడు, నీ బ్యాక్గ్రౌండ్ ని దేవుడు చూడడు. దేవుని కృపే నిన్ను పైకి తీసుకొస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ హోదా తీసుకురాదు, నీ బ్యాక్గ్రౌండ్ తీసుకురాదు, నీ వంశము తీసుకురాదు, నీ అన్నదమ్ములు తీసుకురారు, నీ డబ్బు తీసుకురాదు. దేవుని కృప మాత్రమే నిన్ను పైకి లేపుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకని ఎక్కడ నిల్చోవాలా? కృపలో నిల్చోవాలా. కృపను కోల్పోవడానికి వీలు చెప్పండి. ఆరాధనా 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 ఆరాధనా. పడదామా ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలా? భయపడకన్నావు,
తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావో, నెమ్మదినిచ్చావో. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావో, నెమ్మదినిచ్చావో. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. ఎక్కడ నిల్చోవాలి? కృపలో నిల్చోవాలి. కృప ఎలా కోల్పోతాం? తగ్గింపు జీవితం లేకపోవడం, మాటకు మాట సమాధానం చెప్పడం, దైవ సేవకుడు ఏదైనా చెప్తే వినకపోవడం, కృప కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని మాట, దైవ సేవకుని మాట ఉపే అవుతామో అప్పుడు దేవుని కృప మన మీదకి రిలీజ్ అవుతుంది. అంతే. ఈరోజు దేవునికి ప్రజలకు మధ్యలో వారధులం మేమున్నాం. మేము దేవుని మాట వినకపోతే దేవుని కృప మా మీద ఉండదు. ఎప్పుడైతే దేవుని మాటకు ఒబే అవుతామో అప్పుడు దేవుని కృప మాకు తోడుగా ఉంటుంది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందము కాదండి ఎస్తేరుని రాజవంశంలోకి అడుగు పెట్టించింది. తనకున్న బ్యాక్గ్రౌండ్ కాదు, తనకున్న బ్యాంకు బ్యాలెన్స్ కాదు, తనకున్న డబ్బు కాదు, తనకున్న హోదా కాదు, తనకున్న వంశం కాదు, కేవలం దేవుని కృపనే రాజ్య వంశంలోకి అడుగు పెట్టించింది. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. రాజ్య వంశంలోకి అడుగు పెట్టడానికి దేవుని కృప. ఆమేన్. తన జీవితంలో హామాను కుట్ర స్టార్ట్ అయింది. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై సర్వ జనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచిస్తున్నాడు. చూడండి, హామాను యూదులను నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. జాతి మొత్తం చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. యూదులు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితులలో ఆ జాతి మొత్తాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. మొత్తాన్ని, ఆ జాతిని అంతటిని నాశనం చేయాలని చూశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు సాతాన్ గాడు కూడా అనేకమైనటువంటి కుటుంబాలను నాశనం చేయాలని చూస్తున్నాడు. సేవకులను చంపాలని చూస్తున్నాడు. సేవలను ఆపాలని చూస్తున్నాడు. విశ్వాసులను పడగొట్టాలని చూస్తున్నాడు. కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు. సేవకుల మధ్య సఖ్యత లేకుండా చేస్తున్నాడు. విశ్వాసుల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఏంటంటే సాతాను గాడు కూడా కుట్రలు పన్నుతున్నాడు. సాతాను గాడు పడుతున్నటువంటి కుట్ర. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యూదులను నాశనం చేయాలని ప్లాన్ చేశాడు హామాను. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఎస్తేరును లేపాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ఆ యూదుల కోసం ఎస్తేరును ఏ విధంగా అయితే దేవుడు లేపాడో, నీ జీవితాన్ని పతనం చేయాలని, నీ పిల్లలను పతనం చేయాలని, నీ కుటుంబాలను పతనం చేయాలని, నీ పిల్లల్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్న ఆ సాతాన్ గాడి ముందు ఒక ఎస్తేరు లాంటి సేవకుణ్ణి దేవుడు నిలబెట్టబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుడు లేపుతాడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యం. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. అల్ఫా ఒమేగా అయిన నా దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. లే, యూదా గోత్రపు సింహమైన యేసు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతమంది నిన్ను టార్గెట్ చేసినా, ఎంతమంది హామానులు లేసినా, మంది ఇసుకరేతి యూతాలు లేసినా, నిన్ను, నీ పరిచర్యని, నీ కుటుంబాన్ని ఆపలేవు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఎస్తేరు నీ కుటుంబానికి రాబోతుంది. ఆమేనను. ఎస్తేరు పరిచర్యకు రాబోతుంది. ఎస్తేరు లాంటి వ్యక్తులకు పరిచయం కాబోతున్నారు. కృప కలుగును గాక. ఎస్తేరు ఏం చేసింది చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. హల్లెలూయా. నా కొరకు ఉపవాసము చేయుడి. ఏమండి, ఎస్తేరు భయపడలేదండి. ఏమండి, ఎస్తేరు ప్రార్థించింది. ఎస్తేరు ఉపవాసం చేసింది. ఎక్కడుందామా? అడుక్కునే స్థితిలో ఏం లేదు. ఎక్కడుంది? రాజనగరంలో పంచభక్ష పరమన్నాలు తినే స్థితిలో ఉన్న తన ప్రజల కోసం ఉపవాసం ప్రకటించింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. రాజనగరంలో ఉండి, రాజభవనంలో ఉండి, రాజులు తినే భోజనం తినగలిగే స్థితిలో ఉండి, అద్భుతమైనటువంటి భోజనం ప్లేటు ముందుండి అవి చూస్తూ కూడా ఆకలి వేయకుండా ఉపవాసాన్ని ప్రకటించిన ది గ్రేట్ ఎస్తేరు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అన్ని పోరాటాలు, అన్ని యుద్ధాలు డబ్బుతో మనం గెలవలేమండి. కండ బలముతో గెలవలేము, గుండె బలముతో గెలవలేము, భుజ బలముతో గెలవలేము. ఉపవాస బలముతో మాత్రమే గెలవగలుగుతాం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి భావం అల్టిమేట్ గా మన ప్రాంగణం చుట్టూ ఆవరిస్తూ ఉంటది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు ఉపవాసం చేశాడు, నెహెమ్యా ఉపవాసం చేశాడు, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆమేన్. ఉపవాసం చేయమని ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుందండి అని చెప్తా ఉంటారు. దానియేలు ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉంది, నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, అదే విధముగా యేసు ప్రభుల వారు ఉపవాసం ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటే నీ చరిత్రను నా దేవుడు తిరగ రాస్తాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువు.
ఇప్పుడైనను మీరు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. హల్లెలూయా. ఉపవాసముతో నా యొద్దకు తిరిగి రండి, నీకు నేను విజయాన్ని ఇస్తాను. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు 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 కొట్టు, రెండు చేతులు పైకి లేపుకోట్టు. హల్లెలూయా హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే, నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఇది మామూలు భాగ్యమా? ఏం భాగ్యం? ఒక్కసారి గమనించండి అమ్మా. ఫాస్టింగ్ ఉన్నాం మనం. చికెన్ 65, చక్కగా చికెన్ 65 ఫ్రై చేసింది మన పక్కనే ఉంటుంది. లేకపోతే దమ్ బిర్యానీ రెడీగా ఉంటుంది, ముందే కనపడతా ఉంటుంది. ఏ రారా తిందాం, లేదన్నయ్యా ఫాస్టింగ్. అమ్మాయి అరే వైజాగ్లో మీటింగ్ ఉంది, కీబోర్డోడు, సౌండోడు, కెమెరామ్యాను, వాలంటీర్స్ అందరూ, కెమెరామ్యాన్స్ అందరూ, అరే మీరందరూ ఫాస్టింగ్ ఉండండి రా డాడీ, రేపు తప్పకుండా ఫాస్టింగ్ ఉంటాం డాడీ అంటారు వీళ్ళందరూ. మా ప్రకాష్ గారు వెళ్ళి వెంటనే ఎగ్ దోశ తీసుకొచ్చి తింటా ఉంటాడు. అనుకో సూపర్ ఉందిరా, రే చట్నీ అది తిర్రిపోయిందిరా బాబోయ్. వెంటనే ఇలా చూస్తారు, ప్యాకెట్ లేదా తీసుకొచ్చి అందరికి ఇలాగిచ్చే మరే. వెంటనే అందరు తినేస్తారు. ఏంట్రా మంట కనపడట్లేదు మీలో అంటే, డాడీ తినేసినాం డాడీ. ఎప్పుడు మనలో మంట ఉంటుంది అంటే ఉపవాసం ఉన్నప్పుడే. సేవకుడు ఒక్కడే ఉపవాసం ఉంటే అక్కడ పని జరగదు. సేవకుడితో పాటు అక్కడ పరిచర్య చేసే వాళ్ళు కూడా ఏం చేయాలి? బిర్రుగా తింటే నిద్ర వస్తుంది, కానీ దేవుని పని అక్కడ జరగదు. కెమెరా పట్టుకొని నడుతుంది, పరిగెత్తలేం. ఆమెన్. ఎప్పుడు పరిగెత్తుతామంటే శరీరం నలగొట్టుకున్నప్పుడే. ఆమెన్. శరీరం నలగొట్టుకున్నప్పుడే అసలైన అభిషేకం. చూడండి, పంచభక్ష పరమన్నాలు ఉన్నా కానీ ఉపవాసం ఉన్నదండి. ధన్యతగా భావించింది, భారంగా భావించలేదు. అంటే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధన్యతగా భావించింది. ఆమెన్. భయపడలేదు, ప్రార్థించింది, ఉపవాసం చేసింది, ఎవ్వరితో భయపడలేదు. ఆమేన్. మనం కూడా దేవుని పరిచర్య చేయడం ఒక అదృష్టం, ఎవరికి లేని గొప్ప భాగ్యం. ఆమేన్. ఒక ఎంపీకి ఉండదు, ఒక ఎమ్మెల్యేకి ఉండదు, ఒక ముఖ్యమంత్రికి ఉండదు అంత భాగ్యం. అంత గొప్ప పోస్టు సేవకుడు అంటే. కొట్టు గట్టిగా చెప్పులో ఆమేన్. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరించునో. ఆహా నా ధన్యత,
వివరింతునో, ఏమని వివరింతునో, నీ శ్రమలలో. అక్కడ బిర్యానీ కనపడ్డా కానీ ముట్టుకోవద్దు, అదే ఉపవాసం. అక్కడ చికెన్ 65 కనపడ్డా అందరూ తింటున్నా, నువ్వు ఇలా నిలబడగలిగే దమ్ముండాలే. ఆమెన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనకు పవర్ని తీసుకొస్తుంది. ఆమెన్. వారానికి ఒక 2 రోజులైనా ఉంటున్నామా మనం ఫాస్టింగ్? టక్కుని చెప్పండి, ఏ వారం ఉంటున్నావు ఫాస్టింగ్? చెప్పు, ఏదో ఒక వారం ఉంటున్నావా? ఏదో ఒక వారం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా, ఏ వారం? మంట చల్లారిపోయిందా? 50 రోజులు ఉన్నావురా నువ్వు. ఏమైందిరా పవారా? సోమవారం శుక్రవారం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నీకు పవర్ని తీసుకొస్తుంది. కొట్టు గట్టిగా చాబళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. మన పరిచర్య సీక్రెటే ఫాస్టింగ్. మన పరిచర్య సీక్రెటే ఫాస్టింగ్. ఉపవాసముతో నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం తీసుకుంది. ఏం తెలుసా? ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఎవరి కోసం? తన కోసం కాదు. తనకు మంచి భోజనం దొరుకుతుంది, మంచి వస్త్రం దొరుకుతుంది, మంచి అకామిడేషన్ దొరుకుతుంది, మంచి భర్త దొరికాడు, మంచి రాజభవనంలోకి అడుగు పెట్టింది. తన కోసం తను చేయలేదండి. ఎవరి కోసం? ఎవరి కోసం? తన జాతి కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన వంశం కోసం. ప్రియమైనటువంటి దాని బిడ్డలారా, చూడండి 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఆమేన్. అది చదువు అక్కడ. ఆమేన్. ఏమంటుంది తెలుసా? అమ్మా, నేను నశించెదను. హల్లెలూయా. ఇదే ధైర్యం, ఎస్తేరు ధైర్యం. ఇదే విశ్వాసం, ఇది త్యాగం. ఆమేన్. నేను నశించెదను. ఇది ధైర్యం అంటే, ఇది విశ్వాసం అంటే, ఇది త్యాగం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యోండి, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే పరిచర్య చేస్తున్నా. ఏం చేస్తున్నావు ఇక్కడ? పరిచర్య చేస్తాను. నిజమైన పరిచారకుడు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిజమైన సేవకుడు, నిజమైన పరిచారకుడు ప్రాణం పెట్టి పని చేస్తాడు. ప్రాణం పెట్టడానికైనా ఎస్తేరు తెగించింది. నేను నశించెదను అని ఈ నినాదం, నేను నశించెదను ఒక నినాదం. పరిచర్యలో ఎస్తేరులో ఉన్న అభిషేకం మన మీద రిలీజ్ కావాలండి. ఆమేనండి. నేను నశించెదను అనే విశ్వాసం అనొక టైటిల్, అనొక నినాదము కలిగి ఏ సేవకుడు పక్కన 2 నిలబడ్డా చాలు, ఆ పరిచర్య ప్రపంచానికి పరిచయం అవుతుంది. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఉదాహరణకి పేతురు, ఉదాహరణకి పౌలు నశించెదము అని చెప్పి నిలబడ్డారు.
బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే అని నిలబడ్డారు. అటువంటి వారు ఈ మందిరంలో, ఈ పరిచర్యలో, ఈ లైవ్ చూస్తున్న వారిలో లెగుదురు గాక. కొట్టుగట్టిగా చెప్పల్లో, కొట్టుగట్టిగా చెప్పల్లో. హల్లెలూయా. ఏమంటుంది ఎస్తేరమ్మ చెప్పండి, ఏమంటుంది? నేను నశించినా నశించేదను, నేను చావనైనా చస్తాను, కానీ దేవుని పని చెప్పండి ఆపను. నేను చచ్చినా చస్తాను, కానీ దేవుని పని మాత్రానికి సాయి ఆపను. దేవుని పని ఆపను. దేవుని పని ఆపుతాను. ప్రేమగాడు ఏదో అన్నాడు, నేను పారిపోతా. పండుగాడు ఏదో అని నేను పారిపోతా. వాడేదో పారిపోతా. లూసిఫర్ దూరుతుంది వెంటనే. ఆమేన్. ఎటువంటి వారు లెగాల? నేను నశించినా నశించెదను అని అంటున్న ఎస్తేరు వలె అటువంటి సహోదరులు, అటువంటి సహోదరులు పరిచర్యలో లెగుదురు గాక. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆ తీర్మానం కలిగి ఉన్నది, ఉపవాస తీర్మానము కలిగి ఉన్నది. చావనైనా చస్తానని చెప్పి నిలబడ్డది. ఎప్పుడు ఏ స్థితిలో నిలబడ్డదంటే తన బ్రతుకు కొరకు, తన బ్రతుకు తెరువు కొరకు నిలబడలేదు, కానీ దేవుని కోసం, దేవుని ప్రజల కొరకు నిలబడింది ఎస్తేరు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నేను నశించినా నశించెదను అనే నినాదాన్ని ఎత్తుకుంది. 7వదిగా చూడండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక జాతి వల్ల ఒక యువతి వల్ల ఒక జాతి రక్షింపబడిందండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం మొత్తం చూస్తే హామాను పడిపోయాడు, యూదులు బ్రతికారు. ఒక యువతి, ఒక అనాథ యువతి, ఒక జాతి రక్షకురాలైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీ జీవితాన్ని చిన్నగా చూడకు. నువ్వు దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించి వేల మందిని రక్షించగలడు. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. ఇంత గొప్ప హామాను పడిపోయాడు అక్కడ. యూదులందరూ బ్రతికారు. ఒక అనాథ యువతిని దేవుడు నిలబెట్టుకొని ఆ యూదులందరినీ కాపాడగలిగాడు. ఒక అనాథ యువతి అండి, దేవుడు తనల్ని లేపాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా చిన్నగా చూడకో. నాకెవరు లేరు అని అనుకుంటున్నావేమో. దేవుడు లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరం కాదు. కొట్టుగట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని నిలబెట్టుకొని వేల మందిని దేవుడు బ్రతికించాడు. ఈరోజు నిన్ను కూడా లేవనెత్తగలడు. వేల మందిని బ్రతికించాడు ఎస్తేరుని నిలబెట్టి. నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని బ్రతికించలేడా? నిన్ను నిలబెట్టి నీ భార్యను బ్రతికించలేడా? నిన్ను నిలబెట్టి నీ భర్తను బ్రతికించలేడా? నిన్ను నిలబెట్టి నీ తల్లిదండ్రులను బ్రతికించలేడా? నిన్ను నిలబెట్టి నీ వంశాన్ని బ్రతికించలేడా? నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నా దేవుడు నిలబెట్టలేడా? నిలబెట్టగలుగుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈ వర్తమానం ఎక్కడి నుంచి చూస్తున్నావో? మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, దుబాయ్, ఎక్కడి నుంచి చూస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నీ పరిచర్యను లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ లేవనెత్తబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నేను నశించదను అనే నినాదము నువ్వు ధరించుకో. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా ఒక అనాథన యువతిని లేవనెత్తిన దేవుడు యూదులందరినీ
వేల మందిని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడబోతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. నీ పిల్లల్ని కాపాడబోతున్నాడు. నీ పిల్లల్ని కాపాడబోతున్నాడు. నీ వంశాన్ని కాపాడబోతున్నాడు. నీ వంశాన్ని కాపాడబోతున్నాడు. నీ చదువుని కాపాడబోతున్నాడు. నీ సంఘాన్ని కాపాడబోతున్నాడు. నీ పరిచర్యని కాపాడబోతున్నాడు. నీ టోటల్ మినిస్ట్రీని లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను నిలబెట్టిన దేవుడు, పేతురుని నిలబెట్టిన దేవుడు, పౌలుని నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా? ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడాలా. ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడాలా. అభిషేకం పొందుకోవాలా. అభిషేకం పొందుకోవాలా. ఇదిగో దానియేలుని నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నెహెమ్యాని నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ఎస్తేరుని నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఉపవాసం ప్రకటించు. ఉపవాసం ప్రకటించు. ఉపవాసం ప్రకటించు. దేవుడు లేవనెత్తబోతున్నాడు. హామానును దేవుడు పడగొట్టాడు. యూదులను బ్రతికించాడు. హామానును పడగొట్టాడు దేవుడు. ఈరోజు నీ ముందు ఎవరు నిలబడ్డా? ఎంతమంది హామాను నిలబడ్డా? ఎంతమంది నెబుకద్నెజరు నిలబెట్టా వారిని పడగొట్టబోతున్నాడు. వారిని పడగొట్టబోతున్నాడు. వారిని పడగొట్టబోతున్నాడు. వారిని పడగొట్టబోతున్నాడు. నీ అప్పులు పడిపోబోతున్నాయి. నీ నిందలు పడిపోబోతున్నాయి. ఈరోజు నీకు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. సహాయం చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టాలా? ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలా? ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలా? అభిషేకం పొందుకోవాలా? దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ఒక అనాథ యువతి ఒక జాతికే రక్షకురాలైంది. ఒక అనాథ యువతి ఒక జాతికే రక్షకురాలైపోయింది. ఈరోజు వేల మందిని రక్షించింది. వేల మందిని రక్షించింది. వేల మందిని రక్షించింది. నువ్వు ఏడుస్తున్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, నిన్నెవరు గుర్తించకపోతే, కానీ దేవుడు చెబుతున్నాడు. నా దేవుడు చెబుతున్నాడు. నా దేవుడు చెబుతున్నాడు. నా దేవుడు చెబుతున్నాడు. నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావు. నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావు. నిన్నెవరు గుర్తించట్లేదు అనుకుంటున్నావు. నా దేవుడు గుర్తించబోతున్నాడు. నా దేవుడు గుర్తించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనాథ స్థితి నుండి రాజస్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. అనాథ స్థితి నుండి రాజస్థితికి దేవుడు తీసుకెళ్ళినాడు. నిన్ను చూసిన నవ్విన వారే ఆశ్చర్యపడబోతున్నారు. నిన్ను చూసి నవ్విన వారు, నిన్ను చూసి గేలి చేసిన వారు, నిన్ను చూసి హేళన చేసిన వారు ఈరోజు నవ్వబోతున్నారు. ఈరోజు నవ్విన వారు ఏడవబోతున్నారు. వాళ్ళు ఏడవబోతున్నాడు. దేవుడు నీకు కొత్త గౌరవం, కొత్త అభిషేకం ఇవ్వబోతున్నాడు. కొత్త గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు. నీ వల్ల నీ కుటుంబాలు రక్షింపబడతాయి. నీ వల్ల నీ కుటుంబాలు రక్షింపబడతాయి. నీ వల్ల నీ కుటుంబాలు చల్లగా బ్రతకబోతున్నాయి. చల్లగా దీవించబడబోతున్నాయి. నీ జీవితాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. మార్చబోతున్నాడు. ఎస్తేరు ఎత్తినట్టే ఈరోజు ఈ లైవ్ లో ఉన్న ప్రజలను లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తినట్టే నిన్ను లేవనెత్తబోతున్నాడు. అనాథ స్థితి నుండి ఆశీర్వాద స్థితికి తీసుకెళ్లిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు. ఉపవాసం ప్రకటించుకో. ఉపవాసం ప్రకటించుకో. ఉపవాసం ప్రకటించుకో. ఈరోజు ధైర్యం, ఈరోజు భయాన్ని తీసేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని తీసేసి ధైర్యాన్ని తీసుకో. వారి ద్వారా కుటుంబాలు రక్షింపబడబోతున్నాయి. వారి ద్వారా కుటుంబాలు రక్షింపబడబోతున్నాయి. నీ ద్వారా కుటుంబాలు రక్షింపబడబోతున్నాయి. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. దేవుడు లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. నా దేవునికి సమస్తము సాధ్యం. నా దేవునికి సమస్తము సాధ్యం. నా దేవునికి అసాధ్యమైనదంటూ లేదు. నా దేవునికి సమస్తము సాధ్యము. 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 హల్లెలూయా. 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 ఎస్తేరు ప్రార్థన ఏమైందో తెలుసా? ఎస్తేరు 9:1 చదవండి ఒకసారి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిర్ణయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. కొట్టండి గట్టిగా చెప్పండి.
అనాథన, నీ వెనకాల ఎవరున్నారా అనేది లెక్క కాదు. నీ ప్రార్థనే నీకు గొప్ప వంశాన్ని తీసుకొస్తుంది. నీ కన్నీటి ప్రార్థనే నీకు విజయాన్ని తీసుకొస్తుంది. నీ కన్నీటి ప్రార్థనే నీ చరిత్రను మారుస్తుంది. ఈరోజు ఏడుస్తున్నావేమో, ఈరోజు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, నన్నెవరు గుర్తించట్లేదు, నాకెవరు లేరు అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? లే లే, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడా? ఏడవకో. ఏడుస్తున్నావా చెల్లే? ఏడుస్తున్నావా తమ్ముడా? బాధపడుతున్నారా? దిగులు పడుతున్నారా? లే, నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలిగే వారు మోకరించండి. మోకరించండి. ప్రభువా, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడవు నాయనా, ప్రేమ కలిగిన తండ్రి. ఎస్తేరును ఎత్తినట్టే ఈ లైవ్లో ఉన్న ప్రజలను ఎత్తండి అయ్యా. ఎస్తేరును ఎత్తినట్టే ఈ ప్రాంగణంలో మోకరించి కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డలను ఎత్తండి అయ్యా. ఆమేన్. అనాథ స్థితి నుండి ఆశీర్వాద స్థితికి తీసుకెళ్ళావు ప్రభువా. భయాన్ని తీసేసి ధైర్యం ఇచ్చావు ప్రభువా. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇవ్వండి నాయన. వారి ద్వారా వారి కుటుంబాలు రక్షణలోకి తీసుకురావాలి తండ్రి. నీ మహిమతో నింపు నాయన, నీ శక్తితో నింపు. యేసు నామంలో ప్రభువా, నీ శక్తితో నింపు. యేసు నామంలో ప్రభువా, యేసు నామంలో కృప కలుగును గాక. ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ఎస్తేరును లేవనెత్తిన దేవుడా, ఈ బిడ్డలను నిలబెట్టుకో ప్రభువా, నిలబెట్టుకో ప్రభువా. హల్లెలూయా. కృపతో నింపుతో రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. గొప్ప కార్యం జరిగించబోతున్నాడు.